చైర్లో కూర్చున్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ఎంత బాగా కాపాడారో కూడా. రౌడీ రాజ్యం మేం కాదు, ఇప్పుడు జరుగుతుంది ప్రజాస్వామ్య రాజ్యం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. 8 నెలల పాలనలో డెవలప్మెంట్ మా కౌన్సిల్ సభ్యులు ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతున్నాం. తుని చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత అగాధకం ఎప్పుడూ జరగలేదు. ఇంత మహిళల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నాకు తుని చరిత్రలో నేను ఒకసారి కౌన్సిలర్గా కూడా చేశాను. ఎప్పుడూ కూడా తుని కౌన్సిల్ సభ్యులు కానీ తుని మహిళలు కానీ ఇబ్బంది పెట్టడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఇది రౌడీ రాజ్యం. రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు జరుగుతుంది. ఎలక్షన్ అన్నది ప్రొసీడింగ్ ప్రకారం జరగాలి. కానీ ప్రొసీడింగ్స్ లేకుండా ఈరోజు కూడా ఎలక్షన్ వాయిదా వేయించి నిన్నట మీద ఈరోజు ఎక్కువ మంది జనం వచ్చి ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఉసుగొలిపి మాతో గొడవ పడడానికి చూసి మమ్మల్ని కౌన్సిల్ హాల్లో ఓటింగ్ కూడా వెళ్ళనివ్వకుండా మేము బయట ఇస్తే వాళ్ళు కౌన్సిల్ హాల్లో కూర్చొని 12 గంటల వరకు వాళ్ళు కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నారు. మేము బయటించాం. ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళం మేము బయట ఉన్నాము. వాళ్ళేమో కౌన్సిల్ హాల్లోని బయట రౌడీ మోకంతా లోపల కూర్చొని కేవలం పోలీసు వారి సహకారంతోనే, అలాగే సిబ్బంది ఆర్ఓ, కనీసం ఈ 2 రోజుల్లో ఆర్ఓ కానీ కమిషనర్ కానీ ఎలక్షన్ చేయవలసిన ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ మాకు ఎవ్వరూ కనిపించలేదు. నోటీస్ బోర్డులో పెట్టేసి వెళ్ళిపోయేవారు. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయిపోయింది. ఎందుకంటే ఒక్కటి నేను చెప్పగలను, ఆడదాని ఉసురికి రాజ్యాలే కూలిపోతాయి. ఇంతమందిని ఎండలో నిలబెట్టి 2 రోజుల నుంచి బాధ పెడతాను ఉసురికి అధికారం కూడా రానున్న రోజుల్లో ఏమవుతుందో కూడా మేము చూస్తామని తెలియజేస్తున్నాను.